హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచిగా ఉండే వంకాయ కర్రీ సులువుగా ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసుకొని పక్కనుంచిన ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత తగినంత పసుపు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే ఉప్పు నీటిలో ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయలను కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే ముందుగా కట్ చేసి ఉంచిన టమాటాలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి వంకాయ కర్రీ రెడీ.